హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాపర్టీ స్టోర్ రియల్ ఎస్టేట్స్. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న బిల్డింగ్ వచ్చరికి వనస్థలపురంలో ఉంది. ఈ బిల్డింగు ఇందులో మనకు ఫస్ట్ ఫ్లోర్లో 4th ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్స్ అనేది అమ్మకానికి కలదు. ఇదేంటంటే మనకి బిల్డింగ్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. మనకు 2200 SFT. బిల్డింగ్ ఫేసింగ్ వచ్చరికి సౌత్ ఫేసింగ్ అండి. ఫ్లాట్ ఫేసింగ్ వచ్చరికి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎవరు ఉన్నట్లయితే ఈ ఫ్లాట్స్ తీసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ చేసి ప్లాట్ తీసుకోవాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా మీ ప్రాపర్టీ ఎవరైనా అమ్మాలనుకున్నట్టే అది ఇండివిజువల్ ఓపెన్ ప్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ ఫ్లాట్ కావచ్చు, ఏదైనా మీరు అమ్మాలనుకున్నారు కానీ మనం సంప్రదించాల్సిన కోరుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ని చూస్తున్నామండి. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది ఓపెన్ చేస్తున్నాం చూడండి. అండ్ అదేవిధంగా ఎవరికైనా హోమ్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మేము చేసి ఇవ్వడం జరుగుతుందండి. మీకు సిబిల్ ఏదైనా చిన్న డీవియేషన్ ఉన్నా కానీ, ఫైల్స్ కానీ ఉన్నా కానీ కొంచెం డిస్కస్ చేయండి. మా వలన అయితే మేము ఆ ఫైల్ చేసి ఇస్తాం. ప్రాపర్టీస్ కూడా ఎవరైనా అమ్మాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఇప్పుడు మీకు చూస్తున్నాను టోటల్ 3 బెడ్రూమ్స్, హాలు, అదేవిధంగా పూజ, కామన్ బాత్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ వీడియో చివరి వరకు చూస్తే ఏంటంటే మీకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఈ హాల్ పక్కన ఉన్నటువంటి బెడ్రూమ్ అనేది మీకు లాక్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. అది 4th ఫ్లోర్లో మీకు చూపించడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ బాత్రూమ్. దీని పక్కనే హాల్ పక్కన అనుకున్న ఒక బెడ్రూమ్ ఉంది. 2 బెడ్రూమ్స్ ఒకదానికి ఒకటి ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మధ్యలో కామన్ బాత్రూమ్ చూడండి. ఇది కామన్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ లాక్ ఉందండి. ట్రై చేశాను, లాక్ ఉంది, ఓపెన్ చేయలేదు. అండ్ మీ 4th ఫ్లోర్లో ఈ బెడ్రూమ్ కూడా చూపించడం సేమ్ ప్లాన్ ఉంటుందండి. అన్ని ఫ్లోర్స్ కూడా ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. ఎవరికైనా ఉమ్మడి కుటుంబం ఉన్న 3 BHK ఫ్లాట్ తీసుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలనుకుంటే ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఇది బస్ స్టాండ్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు BNR సిగ్నల్ నుంచి కానీ, ఇటు NGSకల్ బస్ స్టాండ్ నుంచి కానీ జస్ట్ మీకు ఒక 300 to 400 మీటర్స్ ఉంటుంది. మీరు నడుచుకుంటూ కూడా ఈ ఫ్లాట్ ఉన్నటువంటి ఏరియాకి రావచ్చు. ఇది మనం పైకి వచ్చేసామండి. 4th ఫ్లోర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇది. సో స్పీడ్గా చూపించడం జరుగుతుంది మీకు. అఫ్ కోర్స్ బిఎన్ రెడ్డి, వనస్థలపురం ఇవంతా కూడా మీకు ప్రైమ్ ఏరియాస్ అని చెప్పొచ్చండి. మనకు ఎల్బీనగర్కి క్లోజ్గా ఉంటాయి. ఇటు సాగర్ హైవేలో ఉండేటోళ్ళకు కూడా ఇవి మంచి ఏరియాస్గా చెప్పుకోవచ్చు. NGSకల్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇటు మనకు ఎల్బీనగర్ మెట్రో కూడా దగ్గరగా ఉంటుంది.